దాంతో పాటు ఆ కొనుగోలు చేసిన 10 నుంచి 15% ధాన్యం ఏదైతే ఉన్నదో 40 కిలోల బస్తా 1 కిలో బస్తా తరువు కింద తీసి 41 కిలోలు చూకాల్సిన అవసరం ఉన్నది. కానీ కేంద్రాల్లో 42 కిలోలు బహిరంగంగానే కలెక్టర్ గారు చెప్పారని చెప్పి సూచన చేస్తా ఉన్నారు. మరి అక్కడ దూకిన తర్వాత వెంటనే రైతు ఎవరైతే అమ్మినో ఆ రైతుకు ట్రక్ షీట్ ఇవ్వాలి. ఎన్ని క్వింటాలు అయింది, ఎన్ని బస్తాలు అయింది, ధాన్యం యొక్క లెక్క ఒక ట్రక్ షీట్ అని ఉంటుంది. ఆ ట్రక్ షీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అవేమి ఇవ్వకుండా మిల్లులకు పంపుతున్నారు. మిల్లులలో 4 రోజులు 5 రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ కూడా అక్కడ ధాన్యం మళ్ళీ ఎండిపోయి మళ్ళీ కూడా తూకంలో తేడా వస్తూ ఉన్నది. వస్తే పైన 2-3 బస్తాలు రావచ్చు, కానీ మొత్తం లారీలో తూకం తక్కువ వస్తుందని చెప్పి అదే అదునుగా బస్తాకు 3 కిలోలు నీళ్ళలో కట్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు లారీ లోడ్ చేసేటప్పుడు లారీకి సంబంధించిన యజమానులు కానీ డ్రైవర్లు కానీ లారీలు కొరత ఉందని బెదిరించి బస్తాకు 3 రూపాయలు ఒక్కొక్క లారీకి బస్తాకు 3 రూపాయల చొప్పున అక్కడ మరి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని సెంటర్లలో అక్కడ ఉండే ఇన్ఛార్జీలు ఈ ధాన్యం కొనాలంటే మ్యాచర్ వచ్చిన రాయాలంటే తొందరగా లిఫ్ట్ వేయాలంటే వాళ్ళకు కూడా లంచం ఇచ్చి బదులాడుకొని అది తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడాలి. చివరికి ఇవన్నీ కూడా వెలిసి మిల్లులో దింపుకున్న తర్వాత ఒక్కొక్క రైతు బస్తాకు 3 కిలోలు మిల్లులలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు మిల్లులలో వాళ్ళ టార్గెట్ అయిపోయిందని, స్థలం లేదని పెట్టుకోవడానికని ఈరోజు ఈ నియోజకవర్గ రైతులు పెట్టుకోవాలి. ఈ రకంగా 1 కాదు 2 కాదు రైతులు ఇప్పటికీ ఒక 10 నుంచి 15% ధాన్యం మాత్రమే మరి కొనుగోలు చేసి తీసుకపోతే ఇప్పటి వరకు ఇంకా కూడా 80 నుంచి 85% ధాన్యం ఇంకా ఆ సెంటర్లలో మిగులుతూ ఉన్నది. వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. బస్తాలు లేవు, లారీలు లేవు. దాంతోపాటు మ్యాచ్లు వచ్చినా మళ్ళీ గుర్తు చేయాలనే ఆలోచన లేదు. అన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రకంగా అయితే ఇంకొక 3-4 నెలలైనా ఈ రైతుల యొక్క ధాన్యం అక్కడికి పోయే అవకాశం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారి ధాన్యం కొనుగోలులో జాప్యం జరిగితే జిల్లా కలెక్టర్ల మీద చర్య తీసుకుంటామని హెచ్చరించినా కలెక్టర్లు కాదు కదా, మండల స్థాయి అధికారులు కూడా ఎవరు భయపడలేదు. నిన్ననే మా జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, సివిల్ సప్లై మంత్రి అందరూ కూడా మంచి రివ్యూ మీటింగ్ పెట్టింది. ఏమైతే మీటింగ్లో మీరు చేసిన పొరపాటు వల్ల ఇళ్ళకు మీకు భయపడతలేదు. ఇళ్ళలో అడిగితే వాళ్ళు తెలిసిన రాజకీయ నాయకుల సంగతి ఎమ్మెల్యే నుంచి కోరుకునే మంత్రుల దాకా అందరూ కూడా ఏ రకంగా మేనేజ్ చేయాలని మేము చేసినాం, వాళ్ళు బెదిరిస్తే మేము భయపడతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఎన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు కనీసం రైతు రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇస్తలేరు, రైతు బీమా లేదు, కరెంటు చక్కగా లేదు, కనీసం రైతు పండించిన పంటకు కూడా కొనుగోలు చేసే పరిస్థితులలో మీకు లేరు. అదేవిధంగా సన్నధాన్యం ఉంటే తీసుకుంటాం, దాని మీద బోనస్ అన్నారు. కానీ సన్నధాన్యం ఈ సెంటర్లలో ఎక్కడ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మేము తీసుకోమని చెప్తా ఉన్నాం. మీరు ఇంకా బోనస్ ఎక్కడ తీస్తాం, ఇంటి మాటలు మీకు బోగస్ తప్ప. కాబట్టి ఈ రకంగా రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి ఇంకా కూడా 80 నుంచి 85% ధాన్యం సెంటర్లలో మిగిలిపోయి ఉన్నది. వాటిని వెంటనే కొనుగోలు చేయాలి. ఇంకొక వారం 10 రోజుల్లో రోహిణి కార్డు వస్తుంది. వర్షాలు మొదలవుతాయి. రైతులు మళ్ళీ నాట్లు వేసుకునే పరిస్థితులు ఉన్నారు, మోసుకునే పరిస్థితి వస్తుంది. కానీ అప్పటిదాకా మీరు ఈ పంటనే కొనుగోలు చేస్తలేరు. దీన్ని వెంటనే కొనుగోలు చేయాలి. లేకపోతే రేపటి నుంచి ఇంకా కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. సెంటర్లలో పోతాం, గ్రామాలలో పోతాం, రైతులు సమీకరిస్తాం. ఈ ప్రభుత్వం మీద విధులు తీస్తాం. ఈ పేదగాని ప్రభుత్వం ప్రజల్ని తప్పకుండా ప్రజలు వివరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి